ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తా అనవసరంగా పిచ్చిదాన్నయ్యాను అని ఫీల్ అవుతున్నావా? ఫోటో ఎలా మారిపోయిందని కంగారు పడుతున్నారా? అది మీ భ్రమ అని సరిపెట్టేసుకున్నారా? ఖచ్చితంగా అది భ్రమ కానే కాదు. మీరు చూస్తున్నది విన్నది అంతా నిజం. ముందు మీరు చూసింది విద్యాదేవి టీచర్ ఫోటోనే. ఆవిడలా మీతో మాట్లాడింది మాత్రం నేను. సుమతి అత్తమ్మ ఫోటో స్థానంలో విద్యాదేవి టీచర్ ఫోటో పెట్టింది నేనే. మీరు ఆ ఫోటోని విసిరేసి అందర్నీ పిలిచేలోపు ఆ ఫోటోని మార్చి సుమతి అత్తమ్మ ఫోటోని పెట్టింది నేనే. అంతా నేనే చేశానత్తా. ఎందుకు చేశావే? ఆటత్తా. ఇదివరకు మీరు నాతో ఆడుకునే ఆట ఇప్పుడు నేను మీతో ఆడాను. అర్థం కాలేదా? ఒకప్పుడు నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు కదా. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సీత అనే అమ్మాయి నా కోడలు మధుమిత సొంత చెల్లెలు. తనకి కొంచెం పిచ్చుంది. అది గుర్తొచ్చి ఇప్పుడు రివెంజ్ తీర్చుకున్నాను. నిప్పుతో చలగాటం ఆడుతున్నావు సీత, చచ్చిపోతావు. మీరు నిజంతో ఆడుకున్నారు కదత్తా. విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని తెలిసి కూడా అత్తమ్మను అనవసరంగా జైలుకు పంపించారు. అత్తమ్మ విషయంలో మీకు భయం పెరగాలి. ఆ భయంతోనే ఏదో ఒక రోజు మీరందరికీ నిజం చెప్పాలి. అందుకే ఈ ఆట మొదలు పెట్టాను. ఇప్పుడు ఇంట్లో అందరూ ఫోటో విషయంలో మీ కలవరపాటును కంగారును పిచ్చితనంగా తీసుకుని మీకు క్లాస్ తీసుకున్నారు. నేను ఇంకాస్త డౌట్ పెంచితే మీకు పిచ్చి ముదిరిపోయింది అనుకుంటారు. మీరు కూడా నిజంగా పిచ్చి ఎక్కువైపోయిందని నిజం కక్కేస్తారు. ఆ రోజు కోసమే నేను వెయిటింగ్ అత్తా. ఇది మామూలుది కాదు. దీనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పినా చెప్పేస్తాను. ముందు నేను కంట్రోల్గా ఉండాలి. సుమతి ఫోటో విషయంలో సీత ఆడిన డ్రామా కారణంగా ఇంట్లో అందరి ముందు నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి అందరినీ నా వైపు డైవర్ట్ చేసుకోవాలి. ఏం చెయ్యాలి? ఎస్, రైట్ టైంకి రైట్ థాట్ వచ్చింది. ఇంతసేపు ఒంటరిగా పైన ఏం చేస్తున్నావు మహా? ఎందుకో కొన్ని విషయాలు ఆలోచిస్తుంటే ఎంతో బాధగా ఉంది జన. మహాలక్ష్మి అత్తయ్య మళ్ళీ కొత్త నాటకం ఏదో స్టార్ట్ చేస్తుంది. దేని గురించి అంటున్నారు పిన్ని? చెప్పడం ఎందుకులే రామ్. ఏంటో చెప్పు మహా. చెప్పడం నాకు ఇష్టం లేదు అర్చన. అలాంటప్పుడు మొదలు పెట్టడం ఎందుకు చెల్లాయ్? నువ్వు ఉండు బావా. చెప్పండి వదినా, దేనికి బాధపడుతున్నారు? ఇందాక అందరి ముందు అనవసరంగా పిచ్చిదాన్నయ్యానని ఫీల్ అవుతున్నారా అత్తయ్య? అవును, నేను పిచ్చిదాన్నే.
ఎంత పిచ్చిదాన్నంటే అందరూ బావుండాలి అని కోరుకుంటాను. అది అబద్ధం. అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తాను. ఇది ఇంకా ఇంకా పచ్చి అబద్ధం. ఈ జీవితం నాది కాదు, సుమతి ఇచ్చింది. ఇది నిజం. సుమతి వదిలి వెళ్ళిన బాధ్యతల్ని నేను తీసుకున్నాను. నా సాయశక్తుల ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేశాను. ఆ సంతృప్తి అయితే ఉంది, కానీ సుమతిని తలుచుకున్న ప్రతిసారి అసంతృప్తిగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు మహా? ఆహా, ఏం లేదు జన. సుమతి నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది, ఆస్తిని, అందమైన జీవితాన్ని ఇచ్చింది. ఇదిగో ఈ తాళి కూడా తనిచ్చింది. రేపటి రోజు ఇది నా మెళ్ళో పడింది. అవును, రేపు మీ పెళ్లి రోజు కదా మహా. అదంత ముఖ్యమైన విషయం కాదులే అర్చన. అవును, చాలా దరిద్రమైన చండాలమైన రోజు. అదేంటి వదిన అలా అంటావు? మీరు అన్నయ్యని పెళ్లి చేసుకోవడం వల్లే కదా మేమందరం హ్యాపీగా ఉన్నాం. అవును పిన్ని, ప్రతి సంవత్సరం మీ వెడ్డింగ్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. పెళ్లి రోజుకొచ్చిన తిప్పలా ఇవన్నీ? అదంతా ఒకప్పుడు రామ్. ఇప్పుడు నాకు ఏ సంతోషమూ లేదు. ఈ ఇయర్ ఏ సెలబ్రేషన్స్ వద్దు. ఎందుకలా అంటున్నావు మహా? ఈ ఇయర్ ఏమైంది? ఇన్నాళ్ళు సుమతి ఎక్కడో బ్రతికే ఉందని ఆనందంగా ఉన్నాం, కానీ సుమతిని విద్యాదేవి చంపేసింది కదా జన. అదే బాధగా ఉంది. సుమతక్కని చంపినందుకు ఆ విద్యాదేవి జైల్లో శిక్ష అనుభవిస్తోంది కదా మహా. అందుకైనా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వద్దర్చన, నాకిష్టం లేదు. ప్లీజ్ పిన్ని, కాదనకండి. గెస్ట్లందరినీ పిలిచి గ్రాండ్గా వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేద్దాం. అవును వదిన, ప్రతి ఇయర్లా ఈ ఇయర్ కూడా మీ వెడ్డింగ్ డే జరుపుకోవాల్సిందే. మీరంతా నన్ను ఇబ్బంది పెడుతున్నారు గిరి. అయ్యో, మా చెల్లాయికి పెళ్లి రోజు జరుపుకోవడం ఇష్టం లేదంట. బలవంతం చేయకండి. అత్తయ్య మనసులో పెళ్లి రోజు జరుపుకోవాలని ఉందేమో బాబాయ్. అది డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తుందేమో. ఆ అవసరం నాకు లేదు సీత. ఏదో గుర్తొచ్చి చెప్పానే కానీ వీళ్ళు ఇంత హడావిడి చేస్తారని అనుకోలేదు. టైంకి గుర్తు చేశావు మహా. రేపు సెలబ్రేషన్స్ చేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.